హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలా మంది అయితే ఫోన్ పే అయితే యూస్ చేస్తుంటారు కదా. కాకపోతే కొంతమంది అయితే అంటే రీసెంట్ గా ఫోన్ తీసుకున్న వాళ్ళు కానీ, పల్లెటూరులో ఉన్న వాళ్ళు కానీ ఫోన్ పే అకౌంట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది అయితే పడుతుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియోలో నేను ఫోన్ పే అకౌంట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో ఈ ప్రాసెస్ అంతా మాకు తెలుసు అనుకున్న వాళ్ళైతే జస్ట్ స్కిప్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరికైతే ప్రాసెస్ తెలీదో వారి కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. రీసెంట్ టైమ్స్ లో మీరు గమనించినట్లయితే ఫోన్ పే ఇంటర్ఫేస్ కూడా చేంజ్ అయింది కదా ఫ్రెండ్స్. సో ఇంటర్ఫేస్ తో పాటు అందులో ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా చేంజ్ అయ్యాయి. అందుకనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీరు ఫోన్ పే అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలంటే ముందుగా ఫోన్ పే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ కైనా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయినా ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ని క్లిక్ చేయగానే మీరు ఇలాంటి ఇంటర్ఫేస్ కి అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇన్స్టాల్ చేసుకోండి యాప్ ని. నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. ఇలా ఫోన్ పే ఇంటర్ఫేస్ అయితే స్టార్టింగ్ పేజ్ మనకి ఇలా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఇచ్చేసింటారో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ లో మీ యొక్క మొబైల్ నెంబర్ కి 4 డిజిట్స్ ఓటీపీ రావడం జరుగుతుంది. అది ఆటోమేటిక్ గా తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అది ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి పర్మిషన్స్ అయితే అడగడం జరుగుతుంది. లైక్ ఇలా లొకేషన్స్ కానీ, కాంటాక్ట్స్ కానీ ఇలా అడుగుతుంది. పర్మిషన్స్ అవన్నీ అలో చేసేయండి. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ లో మనకి ఫోన్ పే ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరిగింది. మీరు ఇంతకు ముందు ఫోన్ పే యూజ్ చేసింటే మీకు అర్థమవుతుంది ముందున్న ఇంటర్ఫేస్ కి ఇప్పుడున్న ఇంటర్ఫేస్ కి డిఫరెంట్ ఏంటో. సో ఇక్కడైతే మనం జస్ట్ ఇప్పుడు లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇందులో బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయలేదు. సో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయకపోతే మనం ఇందులో మనీ సెండ్ చేయడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ జరగదు. సో అందుకోసం మనం బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే మీరు కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి మేనేజ్ అండ్ పేమెంట్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అక్కడ రైట్ సైడ్ లో చూసారంటే వ్యూ వాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇలా అయితే వాలెట్ అని, యూపీఐ సర్కిల్ అని, రూపే అని, యూపీఐ అని ఇలా కనిపిస్తుంది. జస్ట్ కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ మోర్ ఆప్షన్స్ లో యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని కనిపిస్తుంది కదా. దీనిపైన అయితే మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇప్పుడైతే యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, సో నెక్స్ట్ స్టెప్ లో ఆల్రెడీ నేను బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేశాను కాబట్టి ఏ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశానో అవైతే ఉన్నాయి. సో ఇప్పటి వరకు మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయకపోయినట్లయితే డైరెక్ట్ యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి కాబట్టి యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ పాపులర్ బ్యాంక్స్ అని కొన్ని బ్యాంక్స్ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఆ బ్యాంక్ అకౌంట్స్ లో మీ అకౌంట్ ఉన్నట్లయితే దానిపైన క్లిక్ చేసుకోండి. లేదంటే సర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సర్చ్ బై బ్యాంక్ నేమ్ అని. అక్కడైతే మీ యొక్క బ్యాంక్ నేమ్ ని ఎంటర్ చేసుకొని సర్చ్ కూడా చేసుకొని యాడ్ అయితే చేసుకోవచ్చు. సో అక్కడ మీరు బ్యాంక్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక 2 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది. ఫ్రెండ్స్, అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. సో ఇలా ఎందుకు వస్తుందంటే మన బ్యాంక్ డీటెయిల్స్ ని అది రెఫర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 2 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది. ఫ్రెండ్స్, అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ లో ఇలా చూసారంటే అకౌంటెడ్ యాడెడ్ అని ఇక్కడ గ్రీన్ టిక్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిందంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఫోన్ పే యాప్ లో అయితే యాడ్ అయిపోయిందని అర్థం అనమాట. సో నెక్స్ట్ స్టెప్ చూసామంటే ఇలా ఆల్ సెట్ ఫర్ యూపీఐ పేమెంట్స్ అనేసి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చింటే ఆ బ్యాంక్ అకౌంట్ లో లాస్ట్ 4 డిజిట్స్ అలాగే మీ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు అలా కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసారంటే నాకు రీసెట్ పిన్ అని కనిపిస్తుంది. నేను ఆల్రెడీ పిన్ సెట్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ రీసెట్ పిన్ అని కనిపిస్తుంది. లేదంటే మీకు సెట్ పిన్ అనే ఆప్షన్ అయితే అక్కడ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఎందుకంటే మనం ఏదైనా ఫోన్ పే నుంచి మనీ సెండ్ చేయాలంటే మనం పిన్ అనేది ఎంటర్ చేస్తాం కదా. సో ఆ పిన్ నెంబర్ ఏదో ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ పిన్ ఎంటర్ చేయకోకుండా మనం ఫోన్ పే నుంచి అమౌంట్ అయితే సెండ్ చేయలేము. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే సెట్ పిన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. యూపీఐ పిన్ మనం 2 మెథడ్స్ ద్వారా అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చి ఆధార్, సెకండ్ వచ్చి డెబిట్ కార్డ్ అనమాట. ఆధార్ కార్డ్ ద్వారా చేసుకున్నప్పుడు మీకు ఒకసారి ఎర్రర్ రావచ్చు. డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవడం అయితే బెస్ట్ అనమాట. సో ఇక్కడ నేనైతే డెబిట్ కార్డ్ అయితే తీసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఇక్కడ చూసారంటే ఎంటర్ ది లాస్ట్ 6 డిజిట్స్ ఆఫ్ కార్డ్ నెంబర్ అంటే ఇక్కడ డెబిట్ కార్డ్ లో లాస్ట్ 6 నెంబర్లు ఉంటాయి కదా, 6 నెంబర్లు అయితే అక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఎక్స్పైరీ డేట్ అంటే మీ కార్డ్ యొక్క వ్యాలిడిటీని ఇక్కడైతే ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, సో నెక్స్ట్ స్టెప్ లో మన యొక్క మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, సో ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే రికార్డ్ అవ్వలేదు. జస్ట్ నేను ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అక్కడ చూసుకున్నప్పుడు అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, సో ఇక్కడ ఓటీపీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనం ఇక్కడ ఏటీఎం యొక్క పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మనం ఇక్కడ మీరు ఏ పిన్ అయితే ఎంటర్ చేసుకోవాలనుకుంటున్నారో అంటే సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పిన్ ని ఫస్ట్ ఎంటర్ చేయండి. మళ్ళీ అదే పైన ఏ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఉంటారో ఆ నెంబర్ ని కింద రీ ఎంటర్ అని ఇచ్చింటారు కదా, అక్కడైతే ఎంటర్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో యూపీఐ పిన్ సెట్ అని కనిపిస్తుంది అనమాట. ఇప్పుడుతో మీ యూపీఐ పిన్ సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్
వాట్సాప్‌లో కావాలంటే ఇప్పుడు మనకి పిన్ సెట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ సెండ్ ₹1 టు యువర్ ఫ్రెండ్ అని కనిపిస్తుంది కదా! ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీరు మీ మనీని సెండ్ చేసుకోవచ్చనమాట. ఫోన్‌పే యూజ్ చేసుకొని. సో, ఇప్పుడు సెండ్ ₹1 పైన అయితే మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఇంటర్‌ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే పేమెంట్స్ అండ్ చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ కింద ఏంటంటే మీరు ఆల్రెడీ ఫోన్‌పేలో యూజ్ చేసింటే ఎవరికైనా మనీ సెండ్ చేసినా గాని, రిసీవ్ చేసుకున్నా గాని కనిపిస్తుంటది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎవరికైనా మనీ సెండ్ చేయాలనుకోండి. ఇక్కడ స్టార్ట్ ఏ న్యూ పేమెంట్ ఫ్రమ్ హియర్ అని కనిపిస్తుంది కదా! అక్కడ మీ ఫోన్ నంబర్‌ని లేకపోతే కాంటాక్ట్స్ నంబర్ సేవ్ ఉన్నట్లయితే అక్కడ ఏ నంబర్‌తో కాంటాక్ట్ అయితే సేవ్ అయ్యి ఉంటుందో ఆ నేమ్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకొని క్లిక్ చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పేమెంట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో, అక్కడ ఎంత అమౌంట్ అయితే సెండ్ చేస్తున్నారో ఆ అమౌంట్ అక్కడ ఎంటర్ చేసి సెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేసినట్లయితే మనీ అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. లేదు ఇలా కాదనుకుంటే సో, ఇక్కడ చూసారా ఇలా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి అయితే చేసుకోవచ్చనమాట. ఇలా కాదు జస్ట్ మీరు స్కాన్ అండ్ పే చేసుకోవాలనుకున్నారనుకోండి. హోమ్ పేజ్‌కి వచ్చినట్లయితే డౌన్‌లో ఇక్కడ క్యూఆర్ కోడ్ లాగా ఒకటి కనిపిస్తుంది కదా! మిడిల్‌లో పర్పుల్ కలర్‌లో దానిపైన అయితే క్లిక్ చేసుకున్నట్లయితే జస్ట్ మీరు క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి స్కాన్ అండ్ పేమెంట్స్ అయితే ఈ ఫోన్‌పే ద్వారా చేసుకోవచ్చనమాట. ఇలా మీరు మనీని అయితే సెండ్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో జస్ట్ అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి మాత్రమే చెప్తున్నాను కాబట్టి మనీ ఎలా సెండ్ చేసుకోవాలో చూపించడం లేదు. సో, ఎవరికైనా మనీ సెండ్ చేయడం రాదు అంటే వీడియో చేయాలి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చేస్తాను. ఈ ఫోన్‌పే అకౌంట్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి, కాంటాక్ట్స్‌కి ఎలా మనీ సెండ్ చేసుకోవాలి, అలాగే మనం సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్స్‌కి మనీ ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో అవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కావాలనుకున్న వారు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో, ఇప్పటివరకు అయితే మనం బ్యాంక్ అకౌంట్‌ని అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడి నుంచి మీరు టు మొబైల్ నంబర్ పైన క్లిక్ చేసుకొని ఎవరికైనా మనీని అయితే సెండ్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ టు బ్యాంక్ సెల్ఫ్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఏవైనా ఉంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్‌కి అయితే మనీ సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చెక్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేసుకొని మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ప్రొఫైల్‌ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఎవరికైనా ఫోన్ పే చేసినట్టయితే అక్కడ ఏం పేరు రావాలి, ఏ ఫోటో రావాలి అలాంటివన్నమాట. సో, అలాంటివన్నీ సెట్ చేయాలంటే మీరు పైన రైట్ సైడ్‌లో చూసారంటే ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే రైట్ సైడ్‌లో మనకి మేనేజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! సో, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే పర్సనల్ డీటెయిల్స్ అని మనకి ఒక పెన్ లాగా సింబల్ ఉంది కదా! ఆ పెన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీ నేమ్‌ని అయితే టైప్ చేసుకోవచ్చు. మీకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్. సో, ఈ నేమ్ ఎక్కడ కనిపిస్తుందంటే మీరు ఎవరికైనా మనీ సెండ్ చేసినప్పుడు అవతల వ్యక్తికి ఆ పేరు అనేది కనిపిస్తుందన్నమాట. అలాగే ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా! ఆ కెమెరా సింబల్ పైన క్లిక్ చేసుకునేసి మీకు కావాల్సిన ఫోటోని అయితే అక్కడ సెట్ చేసుకోవచ్చు. సో, మీరు ఎవరికైనా మనీ సెండ్ చేసినప్పుడు అక్కడ ఫోటో, ఆ నేమ్ అనేది కనిపిస్తుందన్నమాట. ఇంక అలాగే కింద చూసుకున్నట్లయితే క్యూఆర్ కోడ్ కూడా అక్కడ మనకి మెన్షన్ చేసింటారు. మనకి ఎవరైనా మీ యొక్క క్యూఆర్ కోడ్‌ని సెండ్ చేయండి అంటే మీ యొక్క క్యూఆర్ కోడ్‌ని కూడా సెండ్ చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా ప్రొఫైల్ కిందకి వచ్చినట్లయితే మీరు మీ సెక్యూరిటీ మళ్ళీ ఏమైనా చేంజ్ కావాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. అవన్నీ సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో, ఈ విధంగా అయితే మనం ఫోన్‌పే అకౌంట్‌ని లాగిన్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చనమాట. ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటాను. ఫోన్‌పే అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలని. సో, ఈ ప్రాసెస్‌లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఈ ఫోన్‌పేకి సంబంధించి ఏమైనా వీడియోస్ చేయాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఏ టాపిక్ పైన చేయాలో నేను తప్పకుండా అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో, ఈ వీడియో గనుక నచ్చి మీకు యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.